జీవన్ ముక్తి అదాவது స్థిత ప్రజ్ఞ లక్షణం 2வது అధ్యాయంలో చూసామేగా అదే மாதிரி ఇక్కడ పరాభక్త లక్షణం పరాభక్తన్ ఉండేవాండుடைய లక్షణం ఏమి వాండి ఎట్టా ఉన్ను అనే దాన్ని సుతాధ్యాయం 13వ శ్లోకాలుండి 13లో 8 లక్షణాలు చెప్పినారు. అద్వేష్ట వాండికి ఏ ఉయిర్నాలోని ఏ జీవరాశితోని సర్వభూతానం అన్ని జీవరాశితోని వెరుపు అనేదే వాడికి ఉండదు. అనగా అందరితో నட்புగా ఉన్ను కరుణైతో ఉన్ను ఆ ఇరకంతోని వాళ్ళకి ఏం కావాలనో దాన్ని చేసిచ్చిన వాడు செயல் செய்யకుండా ఉన్నండు వాడొచ్చి ఏమి ఆ ధర్మపడి ఏది కావాలనో దాన్ని చేసిన అనగా నిర్మమక నిరహంకారక వాడిగా అహంకారం ఉండదు మమకారం ఉండదు. సమ దుఃఖ సుఖ క్షమి సమ దుఃఖ సుఖ అంటే దుఃఖాన్ని సుఖాన్ని మనకి ఒకటి మారి వాడొచ్చి దేనిని రెండుని సుఖం కావాల దుఃఖం వద్దో అట్టాని చింత ఎంచండి రెండునియే మనకు సమంగానే ఎంచును. వాడికి తనని తవిர వేరొక్కటినే వాడిని చూడలేదేక అట్టనేప్పుడు వాడికి సుఖ విరుపు వెరుపు అనేదే ఉండింది వాయిపే లేకుండా సఖవుతుంది. విరుపు వెరుపు లేని దానించి వాడికి సుఖ దుఃఖం అనేది వాడికి ఉండదు. వాడి ఎన్నం పూరా అనేది ఆ పరంపొరులు అనేది ఆకుపై చేసిన దానించి వాడికి ఏ ఆ ఎన్న ఇన్బం తున్బం అనేది ఒక ఎన్నంగానే మనకు వచ్చును. బాగా మన వాచ్ చేసినా ఉంటే మనకి ఎన్నంగానే సుఖం దుఃఖం అనేది వస్తుంది. ఆ ఎన్నాన్ని మన కడన్సా ఉంటే అక్కడ సుఖ దుఃఖం ఉండింది వాయిపే లేకుండా సఖవుతుంది. దానితో మనం వాచ్ చేయాలి. అట వాచ్ చేయంగానే మనకి ఈ సుఖం దుఃఖం అనేది ఈ ఎన్నం మన ఉడిస్తా ఉంటే ఎన్నాళ్ళని ఉడిస్తా ఉంటేనే మనకు సుఖ దుఃఖం అనేది ఉండింది వాయిపు లేకుండా వస్తుంది. అట మారియే వాడు ఉన్నాడు. సమ దుఃఖ అనేప్పుడు ఏ విధమైన విరుపు వెరుపు లేదు. ఏ ఎన్నాళ్ళు లేకుండా ఉండేదానిచ్చి పరంపొరులు మట్టునే వాడి మనసులో ఉండేదానిచ్చి వాడికి దుఃఖ సుఖం అనేది లేదు. క్షమి అనేప్పుడు అందరిని మన్నిచ్చే ఆ తన్మై వాడుతుంది. దేనికి కలంగండు వాడి మనసు వచ్చి ఏ అవమానపడుతున్నారు సరే ఏంటి డోరు కాకుదు అదాவது డోరు వాడిని కొట్టుతున్నారు సరే కొట్టుపడుతున్నారు ఏం ప్రాబ్లం వచ్చినాலும் దానించి వాడి మనసు వచ్చి ఏ విధమైన సంచలోని ఎదినే రాదు. అట్ట స్ట్రాంగ్ అని మనసు ఉండేవాడు అనేదాన్ని చూసాము. அடுத்து 14లో సంతుష్ట సతతం ఎప్పుడే వాడు తృప్తిగా ఉన్ను. ఇదిలో 5 లక్షణాలు చూసేము. ఎప్పుడే వాడికి తృప్తి అనేది ఉండునే ఉన్ను. తృప్తి అనేప్పటికి మనసల ఫిజికల్ కానీ మనసు లెవెల్లో ఇంటలెక్చువల్ లెవెల్లో అన్ని నెలలోని వాడు ఎప్పుడేని తృప్తిగా ఉన్ను. ఏ సూழ்நிலை వచ్చినాலும் సరే ఏం నడిచినాலும் సరే వాడిని ఎంచేది నడాపోతున్నాலும் సరే ఏమి ఉంటున్నాலும் అక్కడ వచ్చి మనకు తృప్తి అనేదే ఉన్నది. ఏంటంటే వాడి పరంపరలు మట్టునే వాడుడే మనసులో పెట్టుండేదానిచ్చి అది ఆనంద స్వరూపంగానే ఉండేదానిచ్చి అక్కడ తృప్తి మట్టునే ఉంది అనేదాన్ని మనం పురించుకోవాలి. అనగా యోగి అనేప్పటికి మనసుని వాడు ஒரு நிலைப்படுத்தி పెట్టుకున్నాడు. అదాவது మన జ్ఞాని మనసుని కరువిగా పెట్టింది వెళ్ళవుతుంది వాడి నుంచి. వాళ్ళు ఆ మనసుని కర్తాగా పెట్టకుండా కరువిగా అది వచ్చి తన వసాలో మనసుని అన్ని ఇంద్రియాలని మనసుని అన్నిని తన వసాల పెట్టుకునేదానిచ్చి వాణ్ణి యోగి అటాడు చెప్పారు. அதே மாதிரி యథాత్మ అనేప్పుడు వాడు వచ్చి పులన్లు ఒళ్ళు అన్నినేని తన వసాల ముయర్చితోని అదాదు స్వభావం ఇంకా ప్రకృతి నుంచి స్వభావా నుంచి మనకి ఏమి ప్రచనలు అవుతుంది. మన దినాలుగా ఒక విషయం ఎత్తుతే అదే వీక్ పాయింట్ అంటారు. ఆ వీక్ పాయింట్ ని ఆ బట్టని అంటుతనే ఇక్కడ పొంగి ఎడున్సును మనసు. అట మరి ఒక్కొక్క మనిషిలాగని స్వభావంగా ఒక వీక్ పాయింట్ ఉన్న ఆ వీక్ పాయింట్ ని ఆ స్వభావంగా ఉండేదాని పూర్వం ప్రకృతిలో వాసనలో వచ్చిన ఆ హ్యాబిచువల్ పలకల్లో వచ్చిన ఆ విషయాల్ని పూర్వం ముయర్చి చేసి అడకినవాడు. దాని అన్నిని తన వసాల పెట్టి ఉండేవాడు.
పొరుమతోని దాన్ని డీల్ చేసి దాన్ని నీకిన వాండే యథాత్మ అనేది అనా దృఢ నిశ్చయ అనేప్పుడు తన ఆత్మలో నిష్ఠగా ఉండేవాడు. అది వచ్చి అర్పిత మనబుద్ధికి దృఢ నిశ్చయ అనేప్పుడు ஆத்மாவினுடைய உண்மை நிலை ஏமி అనేదాని నిశ్చయంగా నేందోరు ఈ ఉలగ ఎంత ఏమి అనేదాన్ని పట్టింత తెలివైన జ్ఞానం ఉండేవాడు. దానిలో నిశ్చయంగా దృఢంగా ఉరుదిగా ఇదే అటడిసి బాగా పురించి పెట్టి ఉండేవాడు. దాని అట్ట ఉండేవాడు దృఢ నిశ్చయ అనగా మయి అర్పిత మనోబుద్ధి. ఈ సత్యాలలోనేమి మనసుని బుద్ధిని అర్పణం చేసి ఉన్నాడు వాడు. ఆ స్వాత్మ నిష్ఠగా ఆత్మలోనే నిష్ఠలో ఉండేవాడు. మన దీనిలో కూడా చూసాము. ఇక 2వ అధ్యాయంలో ఆత్మన్యేవ ఆత్మనా తుష్టగా అనిస్తా చూసాము. దానిలోనే నిష్ఠలో ఉండేదానికి వంటికి ఆ ఆత్మలోని ఆత్మ తుష్టిని సంతోషాన్ని వంటి నుంచి అనుభవించిందిలో అట్ట ఉండేవాడు. మద్భక్త యహ దోండు అట్ట ఉన్నాడు అంటే నావుడే భక్తన్ వాండు నాకు ప్రియమానవన్ అటసి 14లో చెప్పినారు. ఇప్పుడు 15లోండి మనం చూసింది ఆరంభించాలి. యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః హర్షామర్ష విభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. యస్మాత్ న ఉద్విజతే లోకః లోకాత్ న ఉద్విజతే చ యః హర్ష అమర్ష భయః భయ ఉద్వేగైః ముక్తః యః సహ చ మే ప్రియః. ఇప్పుడు దీనిలో వద్దే ముఖ్యమైన పాయింట్స్ చెప్పికొచ్చారు. యస్మాత్ యస్మాత్ అంటే దూరతోండి యారిడమిருந்து దూరతోండి యస్మాత్ న ఉద్విజతే లోకః లోకః అంటే ఈ ఉలగాలో ఉండే మనిషిలు అని అర్థం. ఈ మనుషులు అందరినీ న ఉద్విజతే ఉద్విజతే అంటే తుன்பం అర్థం. బాధిப்பு తుன்பం అనేది ఇంతని ఆ ఏ విధమైన బాధిపుని ఈ జ్ఞాని నుంచి ఉలగానికి వచ్చేది లేదు అనేదానే ఇక్కడ చెప్పారు. అదావదు వాళ్ళ అహింసనే ఫాలో చేసేదాని నుంచి ఏ విధంలోని ఫిజికల్ లోని మనసు లెవెల్లోని లేకపోతే వాక్కలంలోని ఒక్క జీవరాశిలోని వాళ్ళు తుன்பం ఇయ్యండి. ఈ ఉలగాలో ఏ విధమైన వాని నుంచి ఏ బాధిపుని ఉలగానికి ఉలగ మక్కలకు దేనికి నేని రాదు అనేదే ఇక్కడ చెప్పారు. దూరతోండి యస్మాత్ అంటే యారిడమిருந்து న ఉద్విజతే లోకః ఈ ఉలగం వచ్చి ఏ విధమైన తుன்பనో బాధిపునో కలకనో ఎదినేని అడజేది లేదు. అదే మరి లోకాత్ న ఉద్విజతే చ యః అంటే ఈ ఉలగానికి వాటికి తుன்பం వచ్చేది లేదు. జ్ఞాని వచ్చి ఆ ఉలగానికి తుன்பని ఇచ్చేది లేదు. ఆ ఉలగాలోని తున్బాన్ని తీసుకునేది లేదు. ఏ తున్బోని ఉలగం వాటికి ఇచ్చిందికి వెళ్ళవదు. దానికే స్వామి అని చెప్పిండారంటే ఉలగానికి అన్ని చేసేప్పుడు ఉలగానికి తన చేసేప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళుடைய இருதயம் వచ్చి వద్ద மென்மைగా ఉండుంట. ఉలగానికి ఏనా ఉలగ నన్மை కోసం ఏ செயல் చేసినాலும் దూరత మాట్లాడుతున్నాను సరే లేకపోతే దూరు కోసం ఏం పనులు చేసినాலும் సరే ఏం చేసినాலும் అది వచ్చి వద్దే மென்மைగా అதாவது అప్పుడు వాళ్ళ హార్ట్ వచ్చి రోజ్ తామரை మలర్ మారి ఉండుంట. అంత மென்மைగా ఇంకొకరితో ఉలగతోడు தொடர்பு పెట్టేప్పుడు అంత மென்மைగా ఉండుంట. వాళ్ళు చేసేప్పుడు అన్నిని மென்மைగా
సేతురు అదేది ఉలగాలోండి ఏం వచ్చినాலும் దాని వీళ్ళు ఎత్తుకునే ఇప్పుడు మనసు వచ్చి రాయి மாதிரி రాక్ மாதிரி పెట్టుకుంటుంటా పార மாதிரி అవసరంటా అదాదు బయట ఉండి ఏదైనా వాళ్ళకి అవమానం వచ్చేది లేకపోతే సుఖమే వచ్చింది ఇంటనాலும் దాని పట్టి బాధరే చేసుకోరు సుఖం వస్తే అట్నే ఎలేషన్ అట్నే వద్దే సంతోష మహిழ்ச்சிలో తుల్లేదో లేకపోతే దుఃఖం వస్తే అట్నే అప్సెట్ అవి మనసు సప్రెషన్ అవేదో రెండునే వాళ్ళకి దొరకదు రెండుని వాళ్ళు ఈక్వల్ గా ఎత్తుకునేదాని నుంచి వాళ్ళ ఎప్పుడెప్పుడు తాని ఆ మెన్మైగా ఉండాలి ఎప్పుడెప్పుడు కఠినంగా ఉండాలి అనేది తాని వాళ్ళు బాగా పురించి పెట్టుకుంటే దాని నుంచి రెండు టైప్ లోని వాళ్ళు ఉంటారు అదాదు దానికి స్వామి ఒక శ్లోకం చెప్పినారు వజ్రా తపి కఠోరాని కుస్మా తపి మృదూనీచ அதாவது வஜ்ரா தபி வஜ்ர மாதிரி కఠోరాని అంటే అంత కఠినంగాని వాళ్ళ మనసును కుస్మాత్ అపి మృదుని కుస్మాత్ అంటే పువ్వు మారి అంత మృదుగాని వాళ్ళ ఇది ఉంటుంటా అట్ట మనసు ఇంకొకరితో தொடர்பு పెట్టేప్పుడు మనసు మెన్నగా ఉంది వాళ్ళు ఏదినా దీని జ్ఞానిలతో వాళ్ళు தொடர்பு ఉలగాల ఉండి జ్ఞానిలాగా ఏదైనా వచ్చింది అంటే అప్పుడు దాన్ని ఏత్తుకునేప్పుడు వీళ్ళ మనసుని కఠినంగా పెట్టుకుంటుంటారు రాకు మారి మన ఎట్లా ఉంటాము దానికి ఆపోజిట్ గా ఉండాము దోరుతో ఏం చేసినాலும் మన మనసు కఠోరంగా పెట్టుకుని ఉలగాలతో தொடர்பு పెట్టేము అదే ఇది మన చేసేప్పుడు కఠినంగా పెట్టుకుని ఇంకొకరిని తీసేప్పుడు దూరం ఏనా చెప్తే వద్దే సెన్సిటివ్ గా ఉండుకుని లైట్ గా చెప్పుతేనే అంతే అప్సెట్ అవుతుంది ఇక్కడ మనసు సప్రెస్ అవుతుంది చిన్న విషయంగా ఉంటున్నాலும் ఏదైనా లైట్ గా చెప్పుతున్నాலும் మన నుంచి తాళిగుందుకు వెళ్ళవని அளவு మనసుని అంత సెన్సిటివ్ గా పెట్టుకుంటాము అదే అట్ట ఉండకూడదు ఇక్కడ ఎట్టా ఉండాలి జ్ఞాని ఎట్టా ఉండాలి ఇంకొకరితోండి విషయం వచ్చేప్పుడు హార్డ్ గా మనసుని పెట్టుకోలే బయట మన చేసేప్పుడు మెన్మైగా పెట్టుకోలే మనసుని అనేదానే ఇక్కడ చెప్పిండారు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది దాన్ని మన పురించుకుని దాన్ని మన ఎత్తుకొచ్చుకుందుకు ముయற்சி చేయాలి அதாவது ఇంకొకరితో ఇప్పుడు దీని విளக்கம் தானி మన ఇంకా அடுத்த శ్లోకాల్లో చూతుము ఇప్పుడు ఇంకొకరితో ఎట్ట కఠినం మెన్మై అనేది వచ్చి ఎప్పుడు అవును ఉంటారు ఇప్పుడు ఇంకొకరితో మన ఈ జ్ఞాని వచ్చి ఇంకొకరితో సేల్ చేసేము అంటే అనేప్పుడు ఏం వచ్చినాலும் వాళ్ళు అదాదు వీళ్ళు జ్ఞాని వచ్చి ఉలగాలో தொடர்பு పెట్టి వాళ్ళ కోసం செயல் చేసేది అదాదు ములు తృప్తితోని செயல் చేసేది పూర్ణత్వంగా మనసులో ఉండుకుని செயల్ని వాళ్ళ స్వభావానికి ఏం కావాలనో దాన్ని చేసేది அடுத்து ఆ జ్ఞానికి వచ్చి వాళ్ళు వచ్చి అందరితోని మెన్మైగానే ఉంటారా వాళ్ళు ఒకటి తప్పుంతా నడితే వాళ్ళు ఖండించరా అంటే అట్టలేదు అదావదు సామధాన భేద దండం అట్ట అనేసి ఉండేగా ఆ దీనింతాని వాళ్ళని ఉపయోగించుతారు కాబట్టి అట్ట చేసేప్పుడు దండన ఇచ్చేప్పుడుగో లేకపోతే సామధాన భేదం ఇదింత చేసేప్పుడు మనసులో దాని నుంచి ఏ విధమైన బాధిప్పుని ఉండదు మనసు మెన్మైగా ఉంది ఇప్పుడు అమ్మ వచ్చి బిడ్డని కొట్టుతుంది అంటే ఆవాళ్ళు వచ్చి మనసులో వచ్చి వెరుపు పెట్టుకు కొట్టలా అక్కడ దీని ఆవాళ్ళ కొట్టుతూనే ఆ బిడ్డ సరి అవును అనే దాని నుంచి అది కుట్టుతుంది అదే మరి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా స్వామి చెప్పినారు పిల్లి వచ్చి తన కుట్టిని పట్టేప్పుడు ఆ పళ్ళు వచ్చి దానిలో మెన్మిగానే పడునుంట అదే పల్లె అదే ఎలిని పట్టేప్పుడు గట్టా ఉంది దానిలోని నెత్తురు కూడా పడుస్తుంది అంత లెవెల్ స్ట్రాంగ్ గా పట్టుతుంది అదే పల్లె అది ఎట్టా ఉపయోగపడుతుంది అదే మరి మన మనసు అదే మనసుని హార్డ్ గాని పెట్టిన తెలాలే
ఎప్పుడు కఠినంగా పెట్టుకోలే, ఎప్పుడు మెన్మైగా పెట్టుకోలే అనేదాన్ని మన క్లియరా పురించుకోలే. ఏ செயல் చేసినాலும் మన ఆ நிறைவுతో మనం చేసేప్పుడు మనసులో ఆ ముழுமையான పూర్ణత్వాల ముందుగా మనం செயல் చేసినామంటే ఆ செயల్లోండి ఒక విధమైన ఎదుర్పార్పుని ఉండదు. ఒక ఆశనో ఒక ఎదుర్పార్పో లేకుండా అక్కడ செயల్ చేసేదాని నుంచి మన కడమని మన ధర్మాన్ని అన్నినేని బాగా ఇంకా బాగా మన చేతు అది చేసేప్పుడు ఇక్కడ వచ్చి ప్రச்சனை అనేది వచ్చింది వాய்ப்பு లేదు. అప్పుడు వచ్చి కర్మ ఆ మెన్మైగాని ఒక పొరుమైతోని నిదానంగాని చేసే ఆ తన్మయంత వచ్చిందిగా ఆరంభించను. దానిలో ఒకటి ఎదురు చూడలేదేక ఎదురు చూస్తేనే అప్పుడు వచ్చి ఒక మనసు అఫెక్ట్ అవును. ఎదురు చూసేప్పుడు ఇంకా కొంచెం వేగంగా చేయాలా, అట్ట చేయాలా, ఇట్ట చేయాలా అనేసి తాని అక్కడ బుద్ధి మనసు తాని తావిచ్చేము. ఇప్పుడు ఈ పూర్ణత్వాల ఉండి పని చేసేప్పుడు ఏ విధమైన ఆ బాదరన్స్ అక్కడ ఉండదు. அதே மாதிரி ఇంకొకరు మనని ఏనా చెప్పినారంటే ఉలగం మనని పற்றி ఏదైనా మాట్లాడేప్పుడు అది మానంగా ఉంటనాலும் అవమానంగా ఉండే వార్తలుగా ఉంటనాலும் సరే, ఎది ఉంటనాலும் పుగழ்గా ఉంటనాலும் సరే, ఇగழ்ச்சிగా ఉంటనాலும் సరే, ఎది ఉంటనాலும் వాళ్ళు వచ్చి ఆ హార్డ్ కఠినంగా వాళ్ళ మనసు పెట్టుకున్నారు. దేనికోసం కఠినంగా పెట్టుకుని అది ఎద్దినేని వాళ్ళని బాధించేది. అది ఆ పుగళ్ళు వచ్చేప్పుడు సంతోషపడేది, ఇగழ்ச்சி వచ్చేప్పుడు வருத்தப்பడేది. ఈ రెండు నేని వాళ్ళకి ఉండదు. అదే ఇక్కడ చెప్పారు. వీళ్ళొచ్చి జ్ఞానిలు వచ్చి వద్దే సెన్సిటివ్ గా ఉంటే కూడాని అన్నిటి క్లియర్ గా పురుచుకునే ఆ నృపమాన తన్మై వాళ్ళకి ఉంటే కూడా ఈ ఇంకొకరితో ఇది చేసేప్పుడు మెన్మై కానీ తనకు ప్రచనలు వచ్చేప్పుడు ఏదైనా వచ్చేప్పుడు మనసుని కఠినంగాని పెట్టుకునే ఆ తన్మై ఉండేదానిచ్చి వాళ్ళకి ఆ ఏ విధమైన బాదరన్స్ అనేది వాళ్ళకి రాదు. అదే ఈ వరిలో చెప్పారు. அடுத்து హర్ష అమర్ష భయ ఉద్వేగైహి ఈ 4 విషయాల్ని ముక్తః ముక్తః అంటే ఈ 4 దిల్లోండి వాడు విడుబట్టవన్ అని చెప్పారు. అதாவது హర్ష అంటే మహిழ்ச்சி, అమర్ష అంటే పొరుమైన్మై, భయం అనేది మనకు తెలుసు వెరుపు, ఉద్వేగైహి అంటే మన కిలర్చి, మన సోర్వు, మన సంజలం అంటే అనిసితా చెప్పేవిగా అట ఉండేదే ఉద్వేగం. మనకు రోగా ఒక వేగం కిளம்புతుందేగా ఉద్వేగం, దాని చెప్పారు ఆ సంజలం. ఇది ఇంత అని వాడికి దొరకదు. ఈ యాక్చువలా ఈ 4 లేని వాళ్ళే ఫ్రీగా ఉండిందలో మనసులో ఈ ప్రచనలు ఉండనే కూడదు. ఇప్పుడు ఈ మొదటి వరిలో చెప్పిందిలోండి వాళ్ళకి వచ్చి ఆ హర్ట్ గిల్ట్, మన ఇంకొకరిని హర్ట్ చేసేదో అనగా గిల్ట్, మన గిల్టీగా ఫీల్ చేసేది. అయ్యో వాళ్ళని ఇట్ట సెప్సామే, వీళ్ళని ఇట్ట సెప్సామే అట అనిసిందా మన వర్తపడుతువేగా. ఒక అయ్యనే ఇట్ట మాట్లాడిన ఒకటి చేసి ముడిచి అనగా మన దాని వెనక వర్తపడేము. ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఇంకొకరికి చేసేప్పుడు ఎప్పుడు నేను ఆ మెన్మైగానే చేసి అట్ట వళకం చేసేప్పుడు అక్కడ మనకి గిల్ట్ అనే ఫీలింగ్ వచ్చింది వాய்ப்பு లేదు. అదే మాది ఇంకొకరిని హర్ట్ చేయను వాళ్ళు దేనించి అంటే ఆ వెన్మైగాని వాళ్ళు మనసుంది వచ్చేది నేను వాళ్ళు సాఫ్ట్ ఎత్తుకుంటున్నాడు అటానే ఎప్పుడు వాడు హర్ట్ అవండు బాధించపడను పడండు. ఈ లోకాల్లో ఏం నడిచినాலும் ఏమి లోకాలంటే వీందుకు ప్రచనలు వచ్చినాலும் దాని పற்றி బాదరన్స్ వంటకు ఉండదు, హర్ట్ ఉండదు, గిల్ట్ ఉండదు వంటకు. దానే ఇక్కడ మొదటి లైన్ లో చెప్పినారు. அடுத்து హర్ష అమర్ష భయ ఉద్వేగైకి ఈ 4 నేమి వాడికి ఉండదు. 4 వచ్చి ముఖ్యమైన మనసులో వచ్చే ప్రచనలు. ఈ 4 నేమి వాడికి వాడిని అఫెక్ట్ చేయదు. హర్ష అనేప్పుడు హర్ష మహిழ்ச்சி అనేప్పుడు వాడు మోటా చెప్పినట్టుగానే ఓవర్ ఎగ్జైట్మెంట్ లో అయ్యో ఇట్టొచ్చింది అట్టొచ్చింది అట్ట అనిసిందని
వాడు సంతోషాలు తుల్లి కుదిచండు అట. దేనికోసం అది ఉండకూడదు అంటే ఎప్పుడు వచ్చి వద్ద సంతోషం అవుతుందో అప్పుడు మన వచ్చి ఈ వివేక బుద్ధి వచ్చి మనకు నీంగుసును మనతోండి. అదావదు వద్ద సంతోషం అనేప్పుడు ఆ సంతోషాలు మది మయంగుసును. అట్ట ఉండప్పటికి మనకు కుழப்பం అనేది వచ్చును, அறிவு వచ్చి వాళ్ళ సరిగ్గా ఏం నడుతా ఉంది అనే దాన్ని క్లియర్ వాచ్ చేయదు. ఏంటంటే అది సంతోషాల మూడికి ఉన్నాయిగా, దాని నుంచి ఆ డిస్క్రిమినేటింగ్ పవర్, ఆ వివేక శక్తి మనకు అవాళ లేకుండా సకావుతుంది. దానించే ఆ వద్దే సంతోషాలు కుదిచేదో లేకపోతే ఆ వర్త ప్రచనలు వచ్చేప్పుడుగా వాళ్ళ మనసుని డిప్రెషన్ ఎత్తిపోయేదో వద్దే సప్రెస్ చేసి, అదాదు మనసు అయ్యో నాకు ఇట్ట వీసిందే, నాకు పోయి ఇట్ట వీసిందే అట అనిసిందని, నా ఒళ్ళు ఇట్ట ఉందే, నాకు ఏం చెప్తును, నా ఇది ఇట్ట వీసిందే అట అనేసి నాకు పోయి ఇట్ట ఉన్నా అట అనిసిందా, దానిలో వద్దే ఇంపార్టెన్స్ ఇచ్చి పోయేది. అట్ట ఇది కూడా వాటికి ఉండదు. అదావదు ఇది అన్నినేని టెంపరీ ఈ వాళ్ళకి వచ్చింది అనేదిలో తెలివాన அறிவு ఉండేవాడు జ్ఞాని. అటాడేప్పుడుకు ఇది వచ్చింది సకాఫోను కొంచెగళ్ళుతో అనేది పురించుకుంటే దానించి అది సంతోషం వచ్చేప్పుడు కూడా కొంచెం గెలుతో సకాఫోను అనే ఆ ఎన్నం క్లియర్ అయ్యి ఇది అన్నినేని అనిత్యనే అనే దాన్ని పురించుకుంటే దానించి ఏం సంతోషం వచ్చినాலும் దాన్ని బట్టి వద్దేవాడు మనసులో దానించి వచ్చే ఆ సంతోషాన్నించి వచ్చే ఒక మన క్లర్చి ఉండేగా అది వాడికి ఉండదు. అది దేనించి అది ఉండదు వాడికి, అది అనిత్యం అనేది క్లియర్ వాడు పురించుకున్నాడు. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. సరే, அடுத்த అమర్ష అంటే இன்டாலரன்ஸ், அதாவது சகிப்புத்தன்மை வாண்டுது లేదు, பொறுமை లేదు, సహిப்புத்தன்மை లేదు, రెస్ట్లెస్సా ఉన్ను ఎవాలని అయ్యో ఇట్టా ఎట్టా ఇట్టా అట అనేసి ఒక రెస్ట్లెస్ అనేని వాడు అదే అమర్ష. అదావదు వీళ్ళు వచ్చి వద్ద డైనమిక్ అని ఒక వేగంగాని పెర్ఫెక్ట్ ఉండేవాడు కానీ ఉండేంట అన్ని కరెక్టా నడాలా, ఇట్ట ఉండాలా అట్ట ఉండాలా అట అనేసి సిస్టమేటిక్ గా వాడు ధర్మపడి ఇట్టనే வாழ்க்கை అనేది ఉండాలి అట అనేసి బాగా పెట్టుకుండేవాడు. ఏమవుతుంది వాడే వద్ద డిస్టర్బ్ అవును మనసులో. ఇల్లు ఇట్ట తూய்மைగా ఉండాలి, ఈ సోఫా ఇట్ట ఉండాలి, ఆ స్క్రీన్ క్లాత్ ఇట్ట ఉండాలి, ఆ బెడ్షీట్ ఇట్ట క్లీనా ఒక్క సురుకు లేకుండా నీటా ఇట్ట పరిచి ఉండాలి అట అనేసి దాన్ని ఎంచే వాళ్ళకి ఒక్క నూలెంత అది మారి ఉంటే కూడా తాళిందుకు వెళ్ళవదు. దాని వచ్చి దాన్ని సరిచేస్తేనే వాళ్ళకి మనసు తృప్తిగా ఉంది. అటానేప్పుడు కొంచెం వేరే మారి ఇంకొకరు చేస్తే కూడా మనసు ఇరిటేట్ అయిందిగా ఆరంభించును. అదే ఇక్కడ చెప్పారు, అదే అమర్ష అనేది. అది ఉండకూడదు అనేదానే ఇక్కడ చెప్పారు. వద్ద డిస్టర్బ్ అవ్వకూడదు. వాడు వచ్చి అన్ని నేని కరెక్టా ఈ తయారోగం ముడించి రావాల, ఇట అందరు ఇట్టనే చెయ్యాల అట అనిసిందని అన్నిని ఒక సిస్టమేటిక్ గా ఇట్టనే 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 అనేసి ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. పర్ఫెక్టా క్లియరా ఇట్టనే నడాలా ఇట్టనే నడాలా అట అనేసి అన్నిని మనసులో కాల్కులేట్ చేసి మనసు బుద్ధితో వాడు ఉండేదానించి వాడికి పొరుமை అనేదే ఉండదు. వాడిని అందరు పొరుமைతో అందరినీ అందరుடைய స్వభావాన్ని ఏత్తుకునే ఆ తన్మై రాదు, కష్టం. దేనికి అంటే వాళ్ళకి వచ్చి ఇట్టనే ఉండాలనేసి ఇట్టనే చెయ్యాలని అన్ని చెయ్యాలని ఆ పెర్ఫెక్ట్ గా ఉండాలి అటనేసి ఎంచేప్పుడు అది కొంచెం మారితే కూడా వాళ్ళ నుంచి తాళిందుకు వెళ్ళవదు. పెర్ఫెక్షన్ అనేది ఉండాలి కావంటే అది ఓవర్ అవి రాకూడదు. అది వచ్చి అదిని ఆ సహిపుతన్మై పొరుమైతోని ఆ పెర్ఫెక్షన్ సేరి ఉంటేనే అక్కడ మనకు వచ్చి ఆ సంతోషం, ఆ ఆనందాన్ని పేరానందాన్ని అనుభవించేదానికి అన్ని సేరి ఉండాలి. బట్టి దీని ఏది మట్టు పర్ఫెక్ట్ గా ఉండాలి అటని ఎంచేది మట్టు చాలదు. అందరినీ అకామిడేట్ చేసుకునే ఆ తన్మై, అకామిడేట్ అంటే అందరినీ ఏత్తుకునే తన్మై, అక్సెప్ట్ చేసుకునే తన్మై,
అనగా పొరుమై ఇది ఇంత ఉంటేనే అది వచ్చి మనకు యూస్ఫుల్ గా ఉన్ను వద్ద ఎక్స్ట్రీమ్ గా వద్ద పెర్ఫెక్ట్ గా ఉండవు ఎంచుకు ఉన్నే ఉంటే ప్రச்சனை మనకే దానిని ఆ ఎట్టా చెయ్యాలి ఆ లిమిట్లంతా పురింజుకుని దానిలో ఉండాలి అనేది వద్దే ముఖ్యం. ఇంకోరుడే కొరల్ని పొరుపడుతకుండా ఉండాలి అది వద్దే ముఖ్యం. దానే ఇక్కడ అట లేనిదే అమర్ష అనేది అట ఇంకోరుడే దీనింతని వాళ్ళు ఇట్ట ఉండారు వీళ్ళు ఇట్ట ఉండారు అయ్యో ఇట్ట ఉంటే అది సరిగా వచ్చును వాళ్ళు అట్ట లేదే అట అని చింతని వద్దే ఏ వాళ్ళ ఇరిటేట్ అవ్వకుండా ఉన్నదంటే దాని నుంచి ఒళ్ళుకు ప్రచన మనసు ఆది అక్కడ మనసులో ప్రచన వచ్చింది అంటే ఒళ్ళుకు ప్రచన వచ్చును అన్ని నేని ప్రచన అవును దాని తని కరెక్టా హ్యాండిల్ చేసింది వెళ్ళవాలి ఆ ஞானிக்கு అది ఇంత ఉండదు అనేదానే ఇక్కడ చెప్పేది. அடுத்து பயம் అనేప్పుడు వెరుపు దేనికోసం వెరుపు అయ్యో ఇన్సెక్యూరిటీ ఒక పాదుకాపు అట్ర ఉణర్వు వచ్చేప్పటికే ఈ భయం అనేది వస్తుంది. ఈ భయం అనేది సామెత పేరు దానికి ఒక శ్లోకం నీతి సదకాలో వైరాగ్య సదకాలో ఉండి చెప్పినారు. భోగే రోగ భయం కులే శృతి భయం విత్తే నిరుపాలా భయం. అదాదు భోగే రోగ భయం మనం భోగం అన్ని భోగాల్ని అనుభవించాలే అటాన్ని సెంచినా ఉంటే ఆ భోగాల నుంచి ఏమొచ్చును మనకు వ్యాధి అనేది వచ్చును రోగ భయం. అయ్యో ఇది కంటిన్యూస్ గా టీవీ చూస్తాండాను లేకపోతే బాగా తినాలే ఆ భోగం బాగా అది తినాలి ఈ స్వీట్ తినాలి అది తినాలి అటనిసి తిండిలో వద్దే ఆశ ఉన్నది తింటే అది తినేప్పుడు ఆటోమేటిక్ గా షుగర్ ప్రెషర్ ఏదైనా వచ్చింది వద్దే కారసారంగా పులుపు కారం ఉప్పు అటనిసి వేసి తినేప్పుడు దాని నుంచి ప్రెషర్ వచ్చింది అయిపోయింది. షుగర్ నిండా తినేప్పుడు షుగర్ వచ్చింది అయిపోయింది. ఇట మారి భోగం తినే విషయాలనో లేకపోతే కన్ను టీవీ చూసేదో సెల్లుని కంటిన్యూస్ చూసేదో అట మారితా చేసేప్పుడు దాని నుంచి వచ్చే ఆ ఆరోగ్య అనారోగ్యం అదాவது ఆరోగ్యం లేని తన్మయ అనేది వచ్చును. అనగా కులే చ్యుతి భయం నేను మంచి కులాల పుట్టిన వాండే అటానిసి ఒక దల్లో ఒక అభిమానం పెట్టుకుండేవాడిగా ఉండేంటే వాడికి ఏం వెరువచ్చును అయ్యో మన కులానుடைய ఆ ఇది వచ్చి పాదుగాతాలనే ఏదినా తప్పు అవి రాకూడదే మన కులానికి చెడ్డ పేరు వచ్చి రాకూడదే అటానిసిత ఆ వెరువు ఉన్ను. విత్తే నిరుపాలా భయం అదాவது నిండు రూపాయి పెట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ లోండి ఏవాళ్ళ దాన్ని పట్టుకుంటారో ఏమో అనే ఆ వెరుపుండుంట. మానే దైన్య భయం మానే అంటే మన మాన అవమానంతో చెప్పేవిగా అది నుంచి అది సకాఫోనో మనకు మంచి పుగళ్ళు అన్ని తగిలింది ఒకవేళ ఆ పుగళ్ళు వచ్చింది ఆ పుగళ్ళు వచ్చే వాడికి అవమానం అనేదిలో వెరువచ్చును. వాడు అందరికి తెలాకంటే వాళ్ళకుంటూ ఉంటే మానం ఉంటున్నాను అవమానం ఉంటున్నాను వాడు దాన్ని సగించకావును వద్దే ఇది చేయండి ఇదేది ఒక విఐపిగా బాగా అందరికి తెలిసిన ఒక ఫిగర్ గా ఉంటే వాడికి వచ్చి మాన అవమానం వచ్చి వద్దే పెద్దగా తెలిసిన ఏదైనా ఒక చిన్న విషయం వాడిని పెట్టి బయట వచ్చి రాకూడదు అనేదిలో వద్ద కేర్ఫుల్ గా ఉంటారు. ఎంతెంత పుగళ్ళు వస్తుందో అంత அளவுக்கு ఆ వెరుపుని ఈ పుగళ్ళు ఎప్పుడు ఉండాలనే ఏదైనా దానిలో డిస్టర్బెన్స్ అవి రాకూడదే అనే ఆ వెరుపున్ను దానే అక్కడ చెప్పారు. మానే దైన్య భయం బలే రిపు భయం. బలే రిపు భయం అంటే బలం బాగా ఇందటి మన బలంగా ఉండేముంటే ఎదిరి నాటు పడై వాళ్ళు ఏనా మన నాటిని తీసేస్తారో అనే ఆ వెరుపుతా ఉన్ను బలే రిపు భయం. అనగా రూపే జరయా భయం అదాదు రూపే అంటే అందంగా ఉంటే అయ్యో మన అందంగా ఉండాము అనేది అభిమానం పెట్టినా ఉంటే వయసు అవంగా అందం చకావనే అనే ఆ వెరుపు వస్తుంట. అనగా శాస్త్రే వాది భయం శాస్త్రం ఈ శాస్త్రాలంతా బాగా నిండా చదివేదిగా ఉండే ఉంటే దూరన వాదానికి వచ్చితురో ముందరంతా వాద శత్రేగా అట వాద భయం వచ్చును. అనగా గుణే కళ భయం గుణే అంటే బాగా మంచి గుణాలంతా ఉండేది అంటే దాని దల్లోని వెరుపు అనేది వచ్చినట్ట. మరి
ఆ గుణం సకాపను మంచి గుణాలంతా ఇదితా ఉండే ఇది లేకుండా సకాపను అనే ఆ వెరుపు వచ్చును. మరి ఒక్కొక్కటిలోని వెరుపు అనేది చెడ్డ గుణాలు వచ్చును అనే వెరుపు అనే కాయే కృతాంతాద్భయం. కాయ అంటే ఈ ఒళ్ళులో అభిమానం పెట్టేప్పుడు కృతాంతాత్ అంటే యమధర్మను అర్థం. వాండు ఏవాళ ఈ ఒళ్ళుని ఎత్తుపోను అనేది తెలాదు, ఏవాళ మరణం అనేది సంభవించును అనేది తెలాదు. దాని నుంచి ఈ ఒళ్ళు బాగుండాలనే ఏవాళ చచ్చిపోతుమో ఏమవునో ఇట్టనే బాగుండుకుంటామా సచ్చేదాకా పొయ్యేప్పుడు అట పుసుకుని సకాపోలే, ఏ విధమైన ప్రచన లేకుండా మన చచ్చిపోలే అటాని సింతాని అందరు ఎంచేము. అది తేవలేదు అటానిసే దిలో ఆ విరుపుతాని తేవలేదు. జ్ఞానిగా ఉండేవాళ్ళు అది ఇంత ఉండదు. దోరుకు ఈ వైరాగ్యం ఉందో సర్వం వస్తు భయాన్వితం, అన్ని వస్తులోనే ఈ భయం అనేది ఉంది. భువి నృణం వైరాగ్యం ఏవ అభయం. ఈ వైరాగ్యం మట్టునే అభయానికి ఉండేది. అదాదు వైరాగ్యంగా దోండున్నాడు వాడికి ఈ భయం అనేది రాదు. దీని భద్రగిరి వైరాగ్య శతకం అనేదిలో ఇది వచ్చి 31వ శ్లోకం. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నిరుపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరయా భయం, శాస్త్రే వాది భయం, గుణే కల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణ వైరాగ్యం ఏవ అభయం. ఈ ఉలగాలో అందరికి వైరాగ్యనే అభయం అనేది చెప్పారు. అదావదు మనకు ఇప్పుడు ఇదింతాని సాధారణ మనిషిలాగా ఉండేదాన్ని బట్టి ఈ శ్లోకాల చెప్పిండారు. జ్ఞానికి ఇటాదింతా వచ్చింది వాయిపే లేదు. దేనించి వాడికి భయమే ఉండదు. వాడికి భయం ద్వితీయే భయం భవతి అటానికి శాస్త్రాలు చెప్పింది. ద్వితీయ అంటే రెండు చెప్పుడు. నన్ను తవిర ఇంకొకటి ఉంది అటనిసి ఆ భేదాన్ని ఎప్పుడు వాడిని చూసేందో అప్పుడు వెరుపు అనేది వచ్చును. ఇక్కడ జ్ఞాని వచ్చి అన్నిటి ఒకటిగానే చూసేదాని నుంచి వాడికి భేదం అనేదే ఉండిందికి భయం అనేదే ఉండిందికి వాయిపోయి దెల్లోంటి భయం వచ్చును. ఎది ఉంటున్నాను వాడికి దేని పట్టిని వాడికి ఆదర్శ చేసేది లేదు. మరణం అనేదిని పట్టిని వాడు ఎంచి చూసేదే లేదు. అంటే ఆ జ్ఞానిగా ఉండేవాడికి అన్నినే ఒకటిగా తెలిసేప్పుడు దాని ఒక తని ఇదిగా వాడు యోసించేదే లేదు. మరణం అనేది మన దానిలోండి ఈ ఉలక வாழ்க்கைలోండి మన సకావుతున్నాము అనే ఫీలింగే వాడికి ఉండదు. అన్నిలో నేను ఊడురివి ఉండా అంటాను ఎంచేదానిచ్చి నన్ను తని వ్యక్తిగా తని మనిషిగా తని ఈ ఒళ్ళుగా వాడు ఎంచేది లేదు. దానించి వెరుపు అనేది వాడికి దొరకదు. సరే, அடுத்து வச்சு உத்வேகைகி. உத்வேகை అంటే మనసునుடைய సంజలం. అదావదు ఇంకొకటిని సామి చెప్పినారు. మనకు తాంగింది వెళ్ళవని అలవు తొయరాని ఇన్బాని మన దుఃఖాన్ని ఇరైవన్ నుంచి కూడా మనకి ఇచ్చింది వెళ్ళదంట. విరలకు తగుంద వీకం అటానికి ఒక పழமொழி ఉందేగా, ఎంత ఈ వేలుందో అంతளவுకి అది వీకం అవిందలో ఉంది తవిர ఆ దానిన ఇప్పుడు పూసనికి ఆ அளவுக்கு வீங்கிந்தெல்லோனா வேலு கண்டிப்பா వెళ్ళవదు. అది ఎంత அளவு వెళ్ళనా అంత அளவே వీంగిందెల్లోను. అదే మాదిరి ఎంత ఇదిగా ఉండే వాళ్ళు కూడా తుయరం అనేది ఎంత వాడి నుంచి తాంగిందెల్లోనో అంతే వాడికి దుఃఖాన్ని దేవుడి నుంచి ఇచ్చిందెల్లోను. దాని పైగా దుఃఖం వచ్చిందంటే వాడు ఒకటి మయంగి పడుతుంది, లేకపోతే కోమాల్సిన కాకుండా అటప్పుడు వాడికి నేను దుఃఖాలు ఉంటాను అనే ఫీలింగ్ కూడా వాడికి ఉండదు. దాని నుంచి ఎంత వాడి నుంచి దుఃఖం తాంగింది వెళ్ళవే అలవే దుఃఖాన్ని
ఇறைవన్ నుంచి కూడా ఇచ్చిందిలోను దాని పెట్టి వాడి నుంచి ఇறைవన్ నుంచి కూడా దాని ఎక్స్ట్రాగా దుఃఖం అనేది ఇచ్చిందుకు వెళ్ళవదు అనేదాన్ని స్ట్రాంగ్ గా అదే ఆర్డర్ అంట. ఆ నియతి ఇయற்கைలోనేని దాని పైగా దుఃఖం అనేది ఇచ్చిందుకు వెళ్ళవదు. దాని నుంచి ఆ డిసార్డర్ లోని ఏ విధమైన ప్రచనలు వచ్చినాலும் దానిలోని ఒక ఆర్డర్నెస్ అనేది నియతి అనేది ఉంది అనే దాన్ని పురించుకునే ఆ జ్ఞానికి ఏమి వాడు ఆ వ్యవహారాల్లోనే ఈ ప్రచనలు ఇదింత ఆ వాళ్ళకు ఈ వాళ్ళకు ఉంది, వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని పడి ఆ గుణాహ గుణేసు వర్తంతే అనేది ఇంత పురించుకున్న దానిచ్చి ఇది మత్వాన సజ్జతే వాటికి దానిచ్చి ఏ విధమైన బాధితుని వాటికి రాదు అనేదాన్ని పురించుకోలే. அதே மாதிரி உத்வேகம் అనేప్పటికి ఆ ఈ ప్రచనలంతా వచ్చేప్పటికి వాడి వచ్చి మనసు సోర్వేదో లేకపోతే మనసులో సంచలనం వేదో ఎదినే వాడికి ఉండదు. ఆ డిప్రెషన్ చెప్పేమి అదింత వాడికి రాదు. హర్ష అంటే ఎలేషన్ మనసు వచ్చి ఇదిగా పోయేది, సంతోషాల కుదుచుకుపోయేది. ఉద్వేగం అంటే ఆ ఏ ఒక అంటే వేగం కిளம்பేది అట్లాంటి సింత చెప్పుతుమే అట్ట మారేది ఇంత వాడికి ఉండదు. వాడు వచ్చి సెల్ఫ్ డిపెండెన్స్ గా ఉండేదానికి ఇది వచ్చి ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్, పడిపడిగానే మెల్లి మెల్లిగా మన మనసుకి ఇది వచ్చును. అది వచ్చి మనకు వేగంగా రావలేని మన ఎంచేదిలో అర్థమే లేదు. ఈ మనసులో ఈ డిస్టర్బెన్స్ అంతా ఉందేక ఈ வருத்தம் అనగా రావాల యాంగ్సిటీ అనేవిక అది నడిచి రావలే ఇది నడిచి రావలే అటనేసి ఎదురుబార్పు అది ఇంతని ఒక్కటి నేని వాడికి ఉండదు. తల్లోండింత వాడు ముక్తగ అంటే వాడి అన్నిలోండి ఈ నాలులోండి వాడు విడుబడిన అంటే అట్ట ఉండేవాడు నాకు ఉద్దే ప్రియమానవన్ అటనేసి ఈ శ్లోకాలు చెప్పారు. అదాவது యస్మాత్ న ఉద్విజతే లోకக, యస్మాత్ అంటే దోరుతోండి ఈ ఉலகமானது ఏ విధమైన துன்போని అడంజేది లేదో, బాధిப்போ కలకనో ఎదినే అడంజేది లేదు. అదే మరి ఉలగాల ఉండి వాటి ఏ బాధిపుని అడంజేది లేదు. ఇంకోరికి చేసేప్పుడు వాడి మనసుని మెన్నగా మలర్ మారి పెట్టుకుని అదేది వాండు ఉలగాలోండి ఎదినా వచ్చేప్పుడు వాండు నోకి వచ్చేప్పుడు ఆ దీని పూరం వాడు మనసుని పారమారి పెట్టుకుని కఠినంగా పెట్టుకుని దాన్ని తాంగుకును ఏదిని వాడు బాదరన్స్ అనేది హర్టో గిల్టో వాడుకు ఉండిందుకు వాய்ப்பு లేదు. హర్ట్ని మనసుని కఠినంగా పెట్టుకుని ఏ ప్రచన వచ్చినాலும் దాన్ని తాంగుకును. అదేది ఇంకొకరికి చేసేప్పుడు వాడికి మెన్மைగా చేసేదానికి వాడి గిల్టీ ఫీలింగ్ ని వాడికి ఉండదు. అదే ఇక్కడ మొదటి లైన్ లో చెప్పినారు. அடுத்து హర్ష అమర్ష భయ ఉద్వేగైహి ముక్తః. హర్ష అంటే మహిళి ఆ వద్దే అట్నేని పుళంగిదావి అట్నే మయిర్కు చెరిచి అట్నేని సంతోషాలు దూకుంటా ఉండే ఆ తన్మేని వాడు ఉండదు. వాడు అన్నిని ఇట్టనే అనేది పురించి పెట్టుకుంటే దాని నుంచి వాడు దేని పట్టిని ఒక సంతోషనో వరుతనో పడేది వాడు లేదు. అమర్ష అనేప్పుడు వాడికి ఇంకొకరితో ఉండే కొరల్ని చూసేది ఆ ఇదిని వాడికి ఉండదు. భయం ఆ వెరుపుని ఉండదు. ఏ విషయం ఉంటున్నాలో దానిలో వాడికి వెరుపు అనేది ఉండదు. అనగా ఉద్వేగం అనేప్పటికి మనసులో సంచలనో సోర్వో మనసు డిస్టర్బెన్సో ఏది నేను వాడికి రాదు. ఇది ఇంత ఎప్పుడు వచ్చును నిదానంగా మెల్లిగానే వచ్చును. మన ఇప్పుడు చదవంగానే నాకు ఎన్ని తెలిసిపోయింది, అయ్యో మనకి ఇది ఇంత తెలుస్తుంది కాబట్టి మనకు రాలేదే ఇంకా అటాంటి చింత మన యోచించాల్సింది లేదు. మనం మొదటనే చదివిండాము ఉలహాన్ని సార్ந்து ఉండేదిలోండి మన కొంచెం కొంచెంగా మన మనసుని గాడ్ డిపెండెన్స్ వరల్డ్ డిపెండెన్స్ లోండి దేవుడిని సాர்ந்த வாழ்க்கைగా మన வாழ்க்கைని ఎత్తుపోగల అట్ట ఎత్తుపోంగా మనసు కొంచెం కొంచెంగాని వెరుపులంతాని ఉడిసి ఆ ఫల త్యాగం అనేది మనకు వచ్చును. అన్ని செயల్ని దేవుడికి అర్పణం చేసి దానిలోండి వచ్చే బలంలాని ప్రసాదంగా ఏర్చుకునే ఆ మనపక్వంతా వచ్చిందిగా ఆరంభిస్తును.
అట గాడ్ డిపెండెన్స్ దేవుణ్ణి సార్ందిన வாழ்க்கை நடங்க కొంచెం కొంచెం కానీ ఆ నియతిలు పురింజిందుగా ఆరంభించను. ఆర్డర్లీనెస్ ఎట్టా ఆర్డర్ లో ఈ ఉలగం செயல்படுతుంది, అందరుடைய స్వభావాలు అనేది ఎట్టా ఉంది, దానింత మన ఎట్టా ఏత్తుకోలే ఏం చెయ్యాల అనే ఇదింతని నుట్పంగా మనకు పురింజిందుగా ఆరంభించను. అట్ట పురింజంగా గాడ్ డిపెండెన్స్ లోండి సెల్ఫ్ డిపెండెన్స్ అనేది వచ్చును. సెల్ఫ్ డిపెండెన్స్ అంటే మన సుయం అనేప్పటికీ ఈ ఆత్మ ఈ ఒళ్ళుని అభిమానం పెట్టలేదు. నాన్ అనేది వచ్చి మన సెల్ఫ్ అంటే ఈ తని వ్యక్తిని చెప్పలా, ఈ జీవన్ని చెప్పలా, ఆ ఆత్మ బ్రహ్మంని చెప్పేమిగా ఆ డిపెండెన్స్ దాని మన సార్ந்து ఉంటూ ఈ మనసు బుద్ధి అక్కడ పని లేకుండా సకాపను నిమిత్త మాత్రం బాబా అని సింతా చెప్పారుగా అట్ట మారి ఉండిందుకు మన ఆరంభించదు. ఆ సాక్షి భావం అనేవిగా ఆ సాక్షి భావాలో మన ఉండిందుకు ఆరంభించదు. అట్ట అనేప్పుడు ఇది ఎదినేని ఉలకం వచ్చి మన ఏ విధాలోని మనని కష్టపడుతుందిగో ఇది చేసిందిగో వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ புரிஞ்சோச்சு. అట్ట దోండున్నాడు వాండు నాకు ప్రియమానవన్ అనేది చెప్పి ముడిచేరు ఈ 15వ శ్లోకంలో. அடுத்து 16 దీనిలో 3 లక్షణాలు చెప్పినారు. మొదటిదిలో 8, அடுத்து 5, 13, ఆనవొక 3, 16 లక్షణం చెప్పారు. அடுத்து 16వదిలో అనపేక్ష సుచిర్ దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. అనపేక్ష సుచిర్ దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. అనపేక్షః శుచిః దక్షః ఉదాసీనః గతవ్యతః సర్వారంభ పరిత్యాగి ఈ 6 లక్షణం ఇక్కడ చెప్పారు. దాని చూతాడి అనపేక్ష అపేక్ష అంటే దేన్ని సార్ந்து ఉండేది అని అర్థం. ఇక్కడ వచ్చి తనుடைய ఈయనొచ్చి దేనిని సార్ந்து ఉండండి అనేదే అనపేక్ష. ఆశలు ఎదినే లేదు, ఆశలు ఉంటేనే ఇంకోటిని సార్ந்து ఉండాల. వీనికి వచ్చి ఆశనే లేని దానిచ్చి నిరాశీహి అట అనిసిందా మనం చదివిందాం. అట ఏ విధమైన ఇది లేని దానిచ్చి వాళ్ళొచ్చి వాళ్ళకి దేనిని సార్ந்தகண்ட మగిழ்ச்சிగా ఉన్నా. ఇక్కడ వచ్చి దేనిని సార్ந்தகண்ட అంటే మనకు ఒక కేள்வி వచ్చిన ఎట్టా ఉలగాని సార్ந்தகண்ட మనం ఉండిందలోను ఒక ఏ ఫుడ్ కావాలంటున్నాను, లేకపోతే డ్రెస్ కావాలంటున్నాను, ఒక ఇరుపిడం కావాలంటే అన్నినేని ఇంకోరిని సార్ందేగా మనం ఉంటాము. అటానే ఇప్పుడు ఇంకోరిని సార్ந்தகண்ட ఎట్టా ఉండిందుకు వెళ్ళవును. అనపేక్ష అంటే అర్థం ఏం అర్థపడతారు అంటే దీనిలో ముఖ్యమైన విషయం వచ్చి మనసునుடைய நிறைவுக்கு ఆ పూర్ణత్వానికి வேற தேனினை வாண்டு டிபெண்ட் செய்யண்டு அதே ఇక్కడ అర్థం. అదావదు వాండుடைய పూర్ణత్వం వచ్చి వాండుకు రోగనే ఉంది అనే దాన్ని వాండు పురించుకున్నది దానిచ్చి ఆ పూర్ణత్వ స్వరూపంగానే నేను ఉంటాను అనే దానినే పురించుకున్నది దానిచ్చి ఆ పూర్ణత్వానికి ఒక్కటినే డిపెండ్ చేయదు. వాండు డ్రెస్సుగో లేకపోతే తిండిగో ఇంకోరిని డిపెండ్ చేసి ఉండాలి. అప్పుడు సన్యాసి ఉంటే ముందర భిక్ష ఎత్తే తినాల, అన్ని తావులో భిక్షం ఎత్తే ఎప్పుడు అందరినీ సార్ందేగా ఉండిందిలో ఉన్నది. అంటే ఏం వేసినాலும் దాన్ని బట్టి వాళ్ళు అయ్యో ఇది వేస్తారనేది ఇది వేయలేదు అట్టంతా ఆ బాధరన్స్ మనసులో ఉంటది. ఫిజికల్ గా వ్యవహారాలు అన్ని సార్ந்து ఉండేది అనేది ఉంది. అంటే మనస్సలవులో వాళ్ళు దేనిని సార్ந்து ఉండండి అదే ఉద్దే ముఖ్యం. ఇది మన ఇప్పుడు చూసేది పూరనే మనసలవులో ఆ భావనలో వాళ్ళుடைய భావన ఎట్టా ఉన్నా అనేదే ఇక్కడ ముఖ్యం. ఫిజికల్ మన చెప్పలేదు, కంటో చూసేప్పటికి ఇంకోరిని సార్ந்து ఉండట్టుగానే మనకు తెలుసును. కాబట్టి మనసలవులో వాళ్ళు దేనిని
వాండుடைய సంతోషానికి మన நிறைவுக்கு ఆ ముழுமைக்கு దేనినేని వాండు డిపెండ్ చేయండి. ఇండిపెండెంట్ సుతంత్రంగా ఉన్ను. ఇది వచ్చి ఆ ఇండిపెండెంట్ సుతంత్రం అనేది మనసలవులోనే ఉండింది వెళ్ళవనే తను ఫిజికల్ అట ముళ్ళు సుతంత్రం అనేది ఒక్కరి నుంచి ఉండింది వెళ్ళవదు. ఒక గుహలో ఉండేవాళ్ళుగా ఉంటే కూడా అక్కడ ఏదన్నా ఒకటిని డిపెండ్ చేసే ఉండటం ఉన్నాయి తవిర వాళ్ళ నుంచి ముళ్ళు ఇండిపెండెంట్ అనేది మనసలంలోనే వెళ్ళవను అనేదాన్ని మనం పురించుకోలే. వాళ్ళు వచ్చి ఇంకొకరు వచ్చి మనని అంగీకరించాలి. మనని మన చెప్పేదో మన చేసేలో అన్నిని ఇంకొకరు ఏత్తుకోలే, ఇంకొకరు అంగీకరించాలి. ఓకే వీళ్ళు కరెక్టా చేసిండారు అటనిసింతా చెప్పాలే అనేదింత వాళ్ళకి జ్ఞానిలాకు ఉండదు. ఆ ఎన్ననే వాళ్ళకి ఉండదు. సో ఇప్పుడు సముదాయాల వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం చెప్తారో మనం చేసేదాన్ని వాళ్ళు అక్సెప్ట్ చేయాలనే అటాని సింత ఎంచేమేక అదింత వీళ్ళకి జ్ఞానికి ఉండదు. అదావదు దీనిలో ఇంకొక ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క గుణనలాని చెప్పేప్పటికి మనం వచ్చి దాని ఉడిగే లిమిటేషన్స్ ని మనం పురించుకోలే. ఏది ఎంతలవు చేసిందలోను ఏం చేసిందలోను అనేది అంతా పురించుకు చేయాలి. దానికే ఒక్కొక్కటి చెప్పేప్పటికి స్వామి దానిలో ఒక హెచ్చరికై అనేదాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ దిల్లో పొరతలవు నాకు తేవలేదు అట అనే మనపక్వం వచ్చేదాకా ఇంకొకటిని సార్ந்து ఉండేది అనేది అవశ్యం. ఇంకొకటిని సార్ந்து ఉండేది కండిపుగా అందరూ ఇంకొకరిని సార్ందే ఉండింది వెళ్ళవును. అన్నినే తురందు ఇప్పుడు రమణర్ మారి అంత అలవుగా మనసు పక్వం అవిసింది అంటే అప్పుడు వచ్చి ఏ దేనినేని సార్ందు అనేది అంటే వాళ్ళకి దేహ ఆ ఉణర్వు కూడా లేకుండా ఉండినారే. ఆ ఆ సమాధి నిలయలో వాళ్ళు ఉండిన దాని నుంచి దేనినేని వాళ్ళు డిపెండ్ చేయాలా. ఆ నిలయకి ఆ పక్వం వచ్చేప్పుడు దేనినే సార్బు ఉండాల్సింది లేదు. లేకపోతే మనసలవులో మన వచ్చి ఆ డిపెండెంట్ సార్బు అనేది లేకుండా ఉండేది వచ్చి వద్దు ముఖ్యం. దానే మన పురించుకోలే. ఇది అనపేక్ష. அடுத்து சுச்சிஹி. சுச்சிஹின்ற தூய்மைன்னு அர்த்தம். தூய்மை వచ్చి మన ఉడల్ அளவுలో மட்டும் ఉంటే చాలదు, మనసు அளவுలోనే ఆ తూய்மை అనేది ఉండాలి. మన రోగాని ఉళ్ళ తూய்மைని బయట మన బయట ఉండే తావులో మన చుట్టూ ఉండే తావు అనగా మన డ్రెస్ ఇట మారి అన్నిలోని ఆ తూய்மை అనేది ఉండాలి. అదిని ఇక్కడ చెప్పారు. அடுத்தது వచ్చి దక్షః. దక్షః అంటే సమర్థః. అదావదు அறிவுபூர்வంగా అన్నిని పురించి క్లియర్ గా తెరమైగా ఉండేవాళ్ళని అర్థం. యాక్చువల్గా సన్యాస வாழ்க்கை, ఈ బ్రహ్మచారి வாழ்க்கை, ఈ వేద చదివేవాళ్ళు అనేది ఇంతని సూழ்நிலைలో ఎట్టా చెప్పారు అంటే దేనికి లాయక్ లేని వాడిని ఆ పూసారిగా లేకపోతే ఇది ఇట్ట మరి వేద చదివిందుకో ఇట్టాది ఇంత అని చదివింది అంపేది వచ్చి అట తిరమ లేని వాడిని చేతురు అనేక ఒక యజ్ఞం ఉంది. కావంటే శాస్త్రాల్లో చెప్పింది వచ్చి దక్ష అంటే దీని அறிவு పూర్వంగా క్లియర్ అన్నిని పురించేనే ఆ తిరమై ఉండేవాడే దక్ష అంటే ఆ సామర్థ్యం ఉండేవాడు అని అర్థం. మన ఏమి నా కడమ ఏమి ఇవాళ చెయ్యాల్సింది ఏమి దానిలో ఏమి ధర్మం ఏమి అనేది ఇంత క్లియర్ గా పురించుకుని దాన్ని సరిగ్గా చేసే ఆ తెరమ ఉండేవాడే దక్షగా అనేది. దాన్ని క్లియర్ గా వాడు తెలిసి ఉండాలి. అట్ట ఉండేవాడిని ఇక్కడ దక్షగా. జ్ఞాని వచ్చి అట్ట ఉండేవాడు అటాన్సి ఇక్కడ పేరు. ఆ పరాభక్తులు వచ్చి అన్నిలో తిరమై ఉండేవాడు. వాడు వచ్చి ఒకటి వాడు సేల్ సేతే కూడా సుయన లేకుండా చేసిన ధర్మతో చేసిన అనగా అలర్టా చేసిన ఎప్పుడు నేను అలర్టా ఉన్నా అవేర్నెస్ తోని ఏం చెయ్యాలే ఎట్టా చెయ్యాలే అనేది పురించి చేసిన అదే వాడుடைய తన్మై, అదే దక్ష.
அடுத்து వచ్చి ఉదాసీనக. ఉదాసీనக అంటే దోరు, అదాவது దోరు పక్కని అదాவது ఒక్కరు పక్కం సార్ந்து ఉండండి వాడు. ఇప్పుడు 2 గ్రూప్ ఉండారంటే ఈ గ్రూప్ లో సేరేదో ఆ గ్రూప్ తో సేరేదో అట్ట లేకుండా ధర్మానికి అదాவது నదునిలైగా ఉండేవాడే ఉదాసీనగా. మనం ఉదాసీనగా అంటే ఏం చెప్తూ ఉంటే వழக்குలో చెప్పేప్పుడు ఉదాసీనంగా ఉన్నాండి వాడు, దేని బట్టి కేర్ చేయండి, పొరుపట్టు ఉన్ను దాని వాడిని కంటుకోండి అనేది దాని ఉదాసీనం చెప్తాం. దాని ఇక్కడ చెప్పలా. ఇక్కడ చెప్పేది వచ్చి ఒక పక్కం అదాவது ఒక 2 గ్రూప్ గా ఉన్నారంటే దోరు పక్కన సార్ந்து మాట్లాడేది అట్ట లేకుండా నడునిలైగా ఏది కరెక్టో అదిలో ఏ పక్కని సార్ందకుండా నడునిలైగా ధర్మానికి ఉండట్టుగా మాట్లాడేవాడు. అట్ట ఉండేవాళ్ళే ఈ ఉదాసీన అని అర్థం. అనగా அடுத்தது వచ్చి ఉదాసీనగ. அடுத்தது వచ్చేది వచ్చి గత వ్యతః. వ్యతః అంటే మన అழுத்தం అటానిసే. ఆ అழுத்தாలోండి డిప్రెషన్ లోండి గతః అంటే దానిలోండి విడుబట్టవని అర్థం. వీడొచ్చి ఏ విధమైన ఆ కుట్ర ఉணர்வு, గిల్టీ ఫీలింగ్ అదింతా వాళ్ళకి ఉండదు. అంటే ఈ వ్యతః అంటే ఆ సంచలం, మనసు అழுத்தం ఇదింతా ఉండేగా దానిలో నింత వాళ్ళు విడుబడిన వాళ్ళు. ఈ శుచికి చెప్పినామే దానిలో ఇంకొకటిని చెప్పినారు. ఈ మనకు ఒక పొరుల్ కావలే అనేది పొరుల్ వచ్చి ఇప్పుడు ఏ పొరుల్ని అని మనం ఏమి ఒకటి தேவைగా దేనికోసం మన పొరుల్ని సేరిసేము. ఒకటి మనకు నెసెసిటీ, అదాவது தேவை అనేది మనடைய தேவை కోసం கண்டிப்பா அது தேவை. அது లేకుండా మన నుంచి ఉండినது. அதாவது செப்புத்துறைக்கா உண்ண உணவு, உடுக்க உடை, இருக்க இடம் ఆటాని సింత చెప్పుతారు. అది వచ్చి అడిప్పడై தேவைలు. దానికోసం మనం వచ్చి పొరుల్ని தேவை అటాని సెంచేము. ఇంకోటి వచ్చి లగ్జరీ. లగ్జరీ అంటే ఇప్పుడు మనకు ఒక గడియారం కావలే. దేనికి గడియారం కావలే? మనకు టైం చూసేదానికి గడియారం కావలే. అంటే రూమ్ గడియారం పెట్టుకునేము, లేకపోతే అన్ని నిండా ఎక్స్ట్రాగా నిండా ఇది చేసి పెట్టేవి ఉంటాయి, షేర్స్ పెట్టేవి ఉంటాయి. అది ఇంత లగ్జరీ. మనకు தேவை వచ్చి ఒకటే, ఆ தேவைకి పైగా దాన్ని వచ్చి మన పెట్టుకునేది అనేది దాని లగ్జరీ. మన నుంచి ఆ లిమిటెడ్ ఇది మట్టు ఉంటేనేని మన వాళ్ళని లీడ్ చేసిందలోను. కాబట్టి మన దానికి పైగా నిండా భోగాన్నింత సేర్సేమిగా అదింత ఇది లేకుండా నా నుంచి ఉండిందలేదు అనే అళవుకు దానింత కూడించి పెట్టుకుంటున్నాము. అదింతని లగ్జరీలే అటని చెప్పారు. జ్ఞానికి ఈ ఒళ్ళు, మనసు, బుద్ధి అని వాడికి లగ్జరీ. అంటే ఈ ఒళ్ళుని కూడా లగ్జరీగానే ఎంచుకుంటా. ఇది కూడా వాడికి కంపల్సరీ లేదు. అంటే వాటి లైఫ్ ని బాగా సంతోషంగా లీడ్ చేస్తా పోతాను. అన్ని లీలైగా ఎంచుకు వాడు పోతా ఉన్ను అనిచ్చి వాడికి ఒళ్ళు కూడా లగ్జరీ అవుతుంది. ఇలా ఇంకొకటి మన 4వ అధ్యాయం 38వ శ్లోకాలు చూసాము. నకి జ్ఞానేన సదృశం పవిత్రం ఇక విద్యతే అటనిసి 4వ అధ్యాయం 38వ శ్లోకాలు చూసాము. అలా ఏం చూసాము? ఈ జ్ఞానాన్ని తవిర వేరే ఒక్కటి లేని తూய்மை చేసే పొరుள் ఈ ఉలగాల లేదు.